జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్నతో ఆడుదాం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆడుకుందాం ఆంధ్ర బదులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్నతో ఆడుదాం అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య జనసేన పార్టీ తరపున జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతిపై జగనన్నతో ఆడుదాం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. కాకినాడ జగన్నాథపురం 19వ వార్డులో మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పాలన జరుగుతోందని, వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం చూస్తే ప్రజలను జగనన్న ఇళ్ళు అని చెప్పి లబ్ధిదారులను ఫుట్బాల్ లాగా ఊరవతలకి తరిమేయడం జరిగిందన్నారు. చెత్తపైన పన్ను వేసి దాన్ని ప్రజల నుండి వసూలు చేయటం దారుణమని పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు. ఇలా పేద ప్రజలతో ఆటాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కలిసి జగన్తో ఆడుదాం ఆంధ్ర అంటున్నారని వారు తెలిపారు. ఈరోజు కాకినాడ సిటీ పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే ఆడుకుందాం ఆంధ్ర ఆట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొత్తగా ప్రజలతో ఆడుకునేది ఏం లేదు. 4.5 ఏళ్ళ నుంచి ప్రజలతో ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కడలేని భారాలు పెట్టి వాళ్ళ జీవితంతో ఆడుకుంటూనే ఉన్నారు. ఈ కార్యక్రమం గట నిన్న ఈరోజు కలిపి అప్పుడే 1,00,000 మంది నమోదయ్యారట. చిత్రంగా ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా మళ్ళీ మీరు ఒక కార్యక్రమం పెట్టి ఆడుకుందాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పక్కర్లేదు. ఇప్పుడు మా జనసేన పార్టీ తరపున ముత్తా శశిధర్ గారి ఆధ్వర్యంలో 51 రోజు కూడా మేము కూడా ఆడుకుంటాం జగన్ అని కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ రకంగా ఆడుకున్నారో అవి మేము ఆట రూపంలో తెలియజేస్తాం. ఉదాహరణకి జగన్ అన్న ఇచ్చిన ఇల్లు కోసం తీసుకుందాం. మేము ఫుట్బాల్ ఆడిస్తాం మహిళలతో, అందరితో కూడా. ఫుట్బాల్ తంతుంటే ఆడుతూ అది సముద్రం